రాజమండ్రి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ల విస్తరణ స్టేషన్ అభివృద్ధి పనులను రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పరిశీలించారు. కొత్తగా రైల్వే స్టేషన్ విస్తరణ పనులు చేపట్టే అంశంపై విజయవాడ డిఆర్ఎంతో ఎంపీ చర్చించారు. వచ్చే గోదావరి పుష్కరాలకు రైల్వే స్టేషన్ విస్తరణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గొరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. గంటల పాటు డిఆర్ఎం గారితో మా యొక్క చర్చ మేమేమి ఆకాంక్షిస్తున్నాం అనే అంశాన్ని ఈ స్టేషన్ డెవలప్మెంట్కి సంబంధించి ఈ అంశాన్ని గురించి కూలంకుషంగా వారితో చర్చించడం జరిగింది. ఎమ్మెల్యేలతో పాటుగా 2-3 మనకి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారి సజెషన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు వారు ప్లాన్ వేశారు, మరి మా వైపు నుండి కూడా సజెషన్స్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ క్రోడీకరించి ఒక అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్, ఒక వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ ఇంచుమించుగా ఆ స్థాయిలో చేయాలి అనేటువంటి సంకల్పంతో మేమందరం కూడా చర్చించుకోవటం జరిగింది. ఇది కేవలం ఏదో ఇప్పుడు లేదా 5 సంవత్సరాల వరకు వచ్చేటువంటి జనం ఎవరైతే ఉన్నారు, ఇప్పుడైతే ప్రతిరోజు చూసినట్లయితే దగ్గర 32,000 నుండి 33,000 మంది స్టేషన్కి వస్తున్నారు అనేటువంటి అంచనా. రాబోయే కాలంలో అంటే దగ్గర మనం ఇంకొక 40-50 సంవత్సరాల ముందు కనుక చూసుకున్నట్లయితే దగ్గర 95 నుండి 1,00,000 మంది, 95,000 నుండి 1,00,000 మంది వరకు కూడా ఈ స్టేషన్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి సర్వే అంచనా. కనుక ఆ యొక్క ఫుట్ఫాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ స్టేషన్ని అంత అద్భుతంగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఆలోచన, సంకల్పం మా అందరికీ ఎలా ఉందో అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారికి, డిఆర్ఎం గారు కూడా ఉన్నటువంటి సంకల్పం అది. Today we discussed about the redevelopment of Rajahmundry stations, and we had already made a plan, and we got very good insights from this honorable member of parliament and member of legislative assembly. In fact, our entire focus was initially on the west side of the city, whereas madam has told us to look at the east and plan accordingly. So we are now going to make some changes in our existing plans. We are going to develop more facilities on the eastern side. We have been given assurances by honorable MLA and the corporation that some roads will be given in front of the east side. So based on that, we will further develop the east side. As the city is developing towards the east, so it is all the more necessary that the facilities are developed towards the eastern side of the Rajahmundry station. సోదరిమణి పురంధేశ్వరి గారి సర్వతో డిఆర్ఎం గారు, వైష్ణవ్ గారు, అరుణ్ గారు, వరుణ్ గారు, విఠల్ గారు వాళ్ళంతా అధికారులంతా వచ్చారు. సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న అనేక విషయాలు చర్చించడం జరిగింది. ఒకటి, ఈస్ట్ రైల్వే స్టేషన్ని ఇంప్రూవ్ చేయటం. ఎందుకంటే వెస్ట్ సైడ్ అంతా కూడా ట్రాఫిక్ కంజెషన్ వస్తూ ఉంది, రోడ్డు కూడా ఇరుగ్గా ఉంది. మెయిన్ రోడ్లో అప్పుడప్పుడు వర్షాలు కురిసినప్పుడు అండర్ బ్రిడ్జ్ దగ్గర వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. దానికోసం కార్పొరేషన్ చర్యలు తీసుకుంటుంది. ఎటు తిరిగి ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ధవళేశ్వరం వరకు. అలాగే రోడ్డు వైడనింగ్ కూడా రైల్వే వారు అంగీకరించారు. రోడ్డు కొంత సైట్ వేరే సైట్ ఇచ్చేలాగా దాన్ని కూడా వాళ్ళు సుముఖంగా వ్యక్తపరిచారు. రోడ్డు వైడింగ్ చేయాలి. వెస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు వైడన్ అవుతుంది. ఇప్పుడు ప్రయారిటీ అంతా ఈస్ట్ రైల్వే స్టేషన్, ఎందుకంటే ఊరంతా వెళ్ళిపోతుంది. మనం 100 ఫీట్ రోడ్డు చేసాం, అలాగే ఉక్కంపేట రోడ్డు వైడింగ్ చేసాం, ఇంకా వైడింగ్ చేయొచ్చు. వాళ్ళు ఏదైతే ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు కూడా 80 ఫీట్కి వైడింగ్ చేయబోతున్నాం త్వరలోనే. 27లో వచ్చే పుష్కరాల నాటికి ఈ వర్క్లన్నీ కంప్లీట్ చేయాలని నిర్దేశిత లక్ష్యంలో మనం ముందుకు సాగుతున్నాం. ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారి చొరవతో ఈరోజు ఇక్కడ రైల్వే డిఆర్ఎం గారు కానీ ఇతర అధికారులతో కానీ రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశంలో అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి కొన్ని సమస్యలను కూడా డిఆర్ఎం గారి దృష్టికి, అదేవిధంగా ఇతర అధికారుల దృష్టికి పార్లమెంటు సభ్యులు నేను కలిసి తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా 2014-19 కాలంలో ఆనాడు మురళీమోహన్ గారు ఎంపీగా ఉండగా, నేను శాసనసభ్యుడిగా ఉండగా అనపర్తి నియోజకవర్గంలో ఏదైతే ఫైనాన్స్ వ్యాపారస్తులకు సంబంధించి కానీ ఇతర వ్యాపారులకు సంబంధించి కానీ అనేక ప్రాంతాలకు వెళుతున్న నేపథ్యంలో కొన్ని ఎక్స్ప్రెస్ లైన్స్ హాల్ట్లు కావాలని అడగడం, ఆ రోజు మురళీమోహన్ గారి చొరవతో శేషాద్రి ఎక్స్ప్రెస్, రత్నాచల్ ఎక్స్ప్రెస్ హాల్ట్లు తీసుకోవడం జరిగింది. ఆ రోజు జన్మభూమి కోసం ప్రయత్నం చేయడం జరిగింది. అది చివరి వరకు ఫలించే పరిస్థితుల్లో మరి ప్రభుత్వం మారడం, ఈ 5 సంవత్సరాలు రీల్స్ ఎంపీ గారు
ఇదిగో వస్తుంది జన్మభూమి హాల్ట్, అదిగో వస్తుందంటూ కాలం